కచకచలాడే చలిలో సైతం వేడి పుట్టించాలంటే ఆయన డైలాగ్ చెప్పాలి. బగబగలాడే ఒక నిప్పు కణం నుంచి కన్నీరు రావాలన్నా సరే ఆయన అభినయం మీరు చూడాల్సిందే. ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఒక దర్శకుడికి బాలయ్య బాబు లాంటి హీరో దొరికితే అంటే అది ఒక వజ్రాయుధం. ఆ కత్తిని ముట్టుకోవాలంటే వేడి, తిప్పుతుంటే వాడి, ఆయన ఒకసారి యాక్ట్ చేస్తే దానిలో రికార్డులు దాడే. దానికి ది బెస్ట్ ఉదాహరణ ఈరోజు మీ అందరినీ అభినందిస్తూ మీకోసం నేను ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితమే, అంటే 21st, ఈ మంత్ 21st లెజెండ్ 1000 రోజులు పూర్తి చేసుకుంది. దీనికి కారణం కేవలం మీ అభిమానం, దేవుడి ఆశీర్వాదం. సో అందుకనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. సింహాన్ ఆయన ఒక డైలాగ్ చెప్పారు, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. అది ఈ లెజెండ్ ద్వారా నిరూపించారు. సో ఆ సినిమా దర్శకుడుగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు మీ ముందుకు రావడానికి నేను షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చానండి, కేవలం మిమ్మల్ని కలవడానికి. అలాగే ఇక శాతకర్ణి బాబు 100వ సినిమా, బాలయ్య బాబు 100వ సినిమా చేస్తున్నారంటే ఏదో చేస్తారు, ఏం చేస్తారని అందరూ చేస్తూ ఉంటే ఆయన ఈ సినిమా కీర్తి కోసం చేయలేదండి. అమరావతి ఖ్యాతి ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలని చెప్పి ఆయన చేస్తున్నారు. తప్పకుండా ఆయన అభినందించాలి. అలాగే ఇంత మంచి కథ తీసుకొని వచ్చిన కృష్ణ కూడా అభినందించాలి. ఎందుకంటే మన రాజధాని, మన రాష్ట్రం, ఏర్పడిన తర్వాత మనం రాజధానికి అనౌన్స్ చేసుకున్న తర్వాత దాని చరిత్ర అందరికీ తెలియాలి. తెలియడం కోసం దీన్ని ముందుకు వచ్చారండి. అలాగే అందరూ 100వ సినిమా అంటున్నారు. ఇది 100వ సినిమా కాదు, 100 సెంటర్లో 100 రోజులు ఆడాల్సిన సినిమా. ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను.